టు TSAT. ఈ సెషన్లో మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే చాప్టర్ని చూద్దాం. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్ ఇవ్వగానే ఇది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అని ఎలా కనుక్కుంటాం? డైరెక్ట్ స్పీచ్ అంటే సింపుల్. ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి రాస్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటారు. అసలు ఈ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే చెప్పారో సేమ్ అవే వర్డ్స్ టెన్స్ మార్చకుండా వాళ్ళు ఎలా అయితే చెప్పారో అదే మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెడతాం. ఓకే, సో దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. వర్డ్లోనే ఉంది డైరెక్ట్ స్పీచ్ అని. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడారో అదే మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి మనం చెప్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటారు. ఓకే, అలా కాకుండా ఈ పలానా వ్యక్తి ఇలా చెప్పాడు అని చెప్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటారు. ఇండైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ మనం ఏం చేస్తామంటే టెన్స్ మారుస్తాం. ఓకేనా? సో డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్ని ఎలా కనుక్కుంటాము అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ అని ఉపయోగించి చెప్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మనము డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లో ఎలా మార్చాలి, అసలు ఏమేం పార్ట్స్ ఉంటాయి, వేటిని మార్చాలి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా ఈ సెషన్లో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. హీ సెడ్ ఐ ప్లే క్రికెట్. ఓకే, ఆ వ్యక్తి ఏం చెప్పాడంట, ఐ ప్లే క్రికెట్. అతను ఎలా అయితే మాట్లాడాడో ఎగ్జాక్ట్లీ అవే వర్డ్స్ ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి చెప్పారు కాబట్టి దీన్ని ఏమంటారు, డైరెక్ట్ స్పీచ్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇదే సెంటెన్స్ని ఇప్పుడు ఇది డైరెక్ట్ స్పీచ్ అయింది, అవునా? ఓకే, నౌ ఈ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము? నౌ లిజన్. చూడండి. హీ సెడ్ ఐ ప్లే క్రికెట్. ఓకే, హీ సెడ్ దాట్. ఓకే, దట్ అనే కంజంక్షన్ని ఉపయోగించాం. హీ సెడ్ దాట్ హీ ప్లేడ్ క్రికెట్. ఇక్కడ ఏముంది, ఐ ప్లే క్రికెట్ అని ఉంది. అతను ఏమన్నాడు, ఐ ప్లే క్రికెట్. టెన్స్ యాజ్ ఇట్ ఈస్ అతను ఎగ్జాక్ట్లీ ఎలా మాట్లాడాడో అవే మనం ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాం. దట్ ఈస్ ఇండైరెక్ట్. డైరెక్ట్. దాన్ని ఇండైరెక్ట్గా మార్చేసరికి ఏం చేస్తాం, ఇక్కడ టెన్స్ మారిపోయింది. ఐ ప్లే కాస్త ఎలా మారింది, ప్లేడ్గా మారింది. ఎస్, సో ఎప్పుడైతే ఈ ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి, ఇన్వర్టెడ్ కామాస్ అండ్ దిస్ కామా ఈ మూడింటిని తీసేసి మనం ఏం చేసాము అంటే దట్ అనే కంజంక్షన్ని ఉపయోగించాము. ఓకేనా? సో దట్ అనే కంజంక్షన్ని ఉపయోగించాము. ఇక్కడ చూడండి, ప్రొనౌన్ మారింది యాజ్ వెల్ యాజ్ వర్బ్ అనేది మారింది. దట్ అనే కంజంక్షన్ని ఉపయోగించాము. సెడ్ ఉంది కాబట్టి సెడ్డే రాసుకున్నాం. ఓకే, అర్థమవుతుంది కదా? సో ఇది డిఫరెన్స్. ఒక డైరెక్ట్ని ఇండైరెక్ట్ని ఎలా కనుక్కోవాలనేది డిఫరెన్స్. నెక్స్ట్ చూడండి, మరొక సెంటెన్స్ చూద్దాం. చూడండి. హీ సెడ్ టు మీ. ఓకే, హీ సెడ్ టు మీ. ఏమని చెప్పాడు, ఐ విల్ కమ్ టుమారో అని చెప్పాడు. ఓకే, ఐ విల్ కమ్ టుమారో. అతను చెప్పిన మాటలు ఎగ్జాక్ట్లీ ఎలా ఉపయోగించాడు అవే మాటలు ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి చెప్పాం కాబట్టి దాన్ని ఏమంటారు, డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇప్పుడు ఇదే సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్కి ఎలా మారుస్తాం? చూడండి. హీ కాస్త యాజ్ ఇట్ ఈజ్ ఉంది, అవునా? నెక్స్ట్ చూడండి, సెడ్ టు కాస్త ఏమైంది, టోల్డ్గా మారింది. సెడ్ టు కాస్త ఎలా మారింది, టోల్డ్గా మారింది. ఓకే, నెక్స్ట్ మీ అలాగే ఉంది. రైట్, ఏం యాడ్ చేసాము, దట్ అనే కంజంక్షన్ని యాడ్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఐ కాస్త ఎలా మారింది, హీగా మారింది. నా విల్ కమ్, ఇది టెన్స్ కదా, ఈ విల్ కమ్ కాస్త ఎలా చేంజ్ అయింది, వుడ్ కమ్గా చేంజ్ అయింది. నెక్స్ట్ చూడండి, టుమారో కాస్త ఎలా చేంజ్ అయింది, ద నెక్స్ట్ డేగా చేంజ్ అయింది. ఓకేనా? సరే, అసలు ఎన్ని చేంజెస్ అయ్యాయో చూడండి. చేంజెస్ ఏమేమి అయ్యాయి అంటే 5 చేంజెస్ తప్పకుండా అవుతాయి. ఓకే, డిపెండింగ్ అపాన్ ద సెంటెన్స్. అవేంటో తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ పార్ట్స్ ఏంటో చూద్దాం. హీ సెడ్, ఈ ఇన్వర్టెడ్ కామాస్ ముందు ఏదైతే ఉందో ఇది వర్బేగా, సెడ్ అంటే వర్బే కదా. ఎస్, దీన్ని ఏమంటారంటే రిపోర్టింగ్ వర్బ్ అని అంటారు. ఏమంటారు దీన్ని, రిపోర్టింగ్ వర్బ్ అని అంటారు. ఓకేనా, రిపోర్టింగ్ వర్బ్ అని అంటారు. నెక్స్ట్, ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉపయోగించిన ఈ సెంటెన్స్ అంటే ఇతను ఇలా మాట్లాడాడు అంటే ఏంటి, స్పీచ్. ఓకే, సో ఈ స్పీచ్ కాబట్టి దీన్ని ఏమంటారంటే రిపోర్టెడ్ స్పీచ్ అని అంటారు. ఓకేనా, రిపోర్టెడ్ స్పీచ్.
ఓకే, దిస్ ఇస్ రిపోర్టింగ్ వర్బ్. ఇది వచ్చేసరికి రిపోర్టెడ్ స్పీచ్. ఇది ఇంగ్ ఫామ్లో ఉంది. ఇక్కడ చూస్తే ఈడి అంటే ఆల్రెడీ చెప్పేశాడు కాబట్టి, ఆల్రెడీ అది చెప్పేశాడు కానీ ఎగ్జాక్ట్గా ఏం చెప్పాడు అదే ఉపయోగించాం. ఆల్రెడీ చెప్పేశాడు కాబట్టి అందుకే రిపోర్టెడ్ స్పీచ్ అంటున్నాం. దీని వచ్చేసరికి రిపోర్టింగ్ వర్బ్ అని అంటున్నాము. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి వాట్ ఈస్ దిస్, ఏమంటారు దీన్ని? రిపోర్టింగ్ వర్బ్ అని అంటారు. రిపోర్టింగ్ వర్బ్. ఓకే, ఇదంతా ఏంటి? రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకు పార్ట్స్ అర్థమయ్యాయి. ఇప్పుడు ఈ సెంటెన్స్లో అసలు ఫస్ట్ సబ్జెక్ట్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అనేది తెలియాలి. ఓకేనా, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో అది సబ్జెక్ట్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఏంటి? ఆ యాక్షన్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో అది ఆబ్జెక్ట్ అవుతుంది. అవునా, రైట్. ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్లో ఏది సబ్జెక్ట్, ఏది ఆబ్జెక్ట్? సి, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నది, దాంట్లో కూడా సబ్జెక్ట్ ఉంది, ఐ విల్ కమ్. ఇది మనకు కావాల్సింది కాదు. ఓకేనా, సి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ యువర్ సబ్జెక్ట్. ఓకే, దిస్ ఈజ్ యువర్ సబ్జెక్ట్, హీ ఈజ్ యువర్ సబ్జెక్ట్. అండ్ మీ ఏంటి ఇక్కడ? ఆబ్జెక్ట్ అవుతుంది. ఎందుకు చూడండి, హీ సెడ్ టు మీ. ఎవరు ఇక్కడ యాక్షన్ చేస్తుంది? హీ, అందుకే సబ్జెక్ట్ అయింది. ఎవరికి చెప్తున్నాడు? మీ, అందుకని అది ఆబ్జెక్ట్ అయింది. అర్థమవుతుంది? ప్రతి పార్ట్ మనం జాగ్రత్తగా గమనించాలి. సి, దిస్ ఈజ్ సబ్జెక్ట్. ఓకే, హీ ఈజ్ సబ్జెక్ట్. సెడ్ టు అనేది ఏంటి? వర్బ్ కదా. ఏం వర్బ్ అది? రిపోర్టింగ్ వర్బ్. ఓకే, రిపోర్ట్ చేస్తున్నాడు, రిపోర్టింగ్ వర్బ్. అండ్ మీ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నదేంటి? రిపోర్టెడ్ స్పీచ్. రైట్, సరే ఇప్పుడు చూడండి, ఈ రిపోర్టెడ్ స్పీచ్లో వాట్ ఈస్ దిస్? ఐ అంటే ఏంటి? ప్రొనౌన్. ఐ అంటే ఏంటి? ప్రొనౌన్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ విల్కమ్? విల్కమ్ అనేది ఏమైంది? టెన్స్. ఓకేనా, నెక్స్ట్ టుమారో ఏంటి? వాట్ ఈస్ టుమారో? టుమారో అనేవి ఏంటంటే స్పెషల్ వర్డ్స్. ఈ స్పెషల్ వర్డ్స్ కూడా ఎలా మారుతున్నాయి? సరే చూడండి, ఇప్పుడు ఈ సెంటెన్స్లో అసలు ఏమేమి మారాయి? సి, సబ్జెక్ట్ మారిందా? మారలేదు, సబ్జెక్ట్ మారదు. ఆబ్జెక్ట్ మారిందా? ఆబ్జెక్ట్ కూడా మారదు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మారవు. ఏం మారింది? రిపోర్టింగ్ వర్బ్ మారింది. అంటే సెడ్ టు కాస్త ఎలా మారింది? టోల్డ్గా మారింది. ఓకేనా, ఎప్పుడైతే ఇక్కడ మనకు టు అని వచ్చింది అనుకోండి, ఇక్కడ టోల్డ్ అని ఖచ్చితంగా రావాలి. ఓకే, సో సెడ్ టు కాస్త ఎలా మారింది? నేను అవన్నీ చెప్తాను. అసలు రిపోర్టింగ్ వర్బ్ని ఎలా మార్చాలి, ఈ ప్రొనౌన్ని ఎలా మార్చాలి, టెన్స్ని ఎలా మార్చాలి, స్పెషల్ వర్డ్స్ని ఎలా మార్చాలి, అన్నీ మనం డీటెయిల్గా చూస్తాం. కానీ దానికంటే ముందు అసలు సెంటెన్స్లో ఏమేమి చేంజ్ చేయాలనేది ఫస్ట్ మనకి దానిపైన అవగాహన ఉండాలి. ఓకే, సో రిపోర్టింగ్ వర్బ్ మారిందా? మారింది. ఆబ్జెక్ట్ని మనం అలాగే రాస్తాం. ఏం యాడ్ చేసాము? దట్టన్. దీన్ని చేంజ్ చేయలేదు, యాడ్ చేసాం. అడిషన్ జరిగింది ఇక్కడ. సో అడిషన్ ఆఫ్ కంజంక్షన్. ఓకేనా, అడిషన్ ఆఫ్ కంజంక్షన్. ఓకే, నెక్స్ట్ ఏం మారింది చూడండి? ప్రొనౌన్ మారింది. తర్వాత ఏం మారింది? టెన్స్ మారింది. విల్ కమ్ కాస్త ఎలా మారింది? వుడ్ కమ్గా మారింది. టుమారో కాస్త ఎలా మారింది? ద నెక్స్ట్ డేగా మారింది. అంటే ఇక్కడ ఎన్ని చేంజెస్ జరుగుతున్నాయి చూడండి. ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్ నంబర్ 1. ఓకే, నంబర్ 1 ఏంటి? రిపోర్టింగ్ వర్బ్ మారింది. తర్వాత నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటూ రావాలి. ఓకే, మనకు లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటూ రావాలి ఏమేమి చేంజ్ అయినాయి. రిపోర్టింగ్ వర్బ్ మారింది. తర్వాత ఏం చేసాము? అడిషన్ ఆఫ్ కంజంక్షన్. సెకండ్ చేంజ్. ఓకే, అడిషన్ ఆఫ్ కంజంక్షన్. నెక్స్ట్ థర్డ్ ఏంటి? చేంజ్ ఆఫ్ ప్రొనౌన్. ఓకే, తర్వాత ఏం చేసాము? చేంజ్ ఆఫ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఫోర్త్ ఏంటి? టెన్స్ చేంజ్ అయింది. చేంజ్ ఆఫ్ టెన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటి? స్పెషల్ వర్డ్స్ ఉంటే, సెంటెన్స్లో స్పెషల్ వర్డ్స్ ఉంటే అవి కూడా చేంజ్ చేయాలి. ఓకే, అంటే ఒక డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు 5 చేంజెస్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఏంటి? రిపోర్టింగ్ వర్బ్, చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్. సెకండ్ ఏంటి? అడిషన్ ఆఫ్ కంజంక్షన్. నెక్స్ట్ ఏంటి? చేంజ్ ఆఫ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఏంటి? చేంజ్ ఆఫ్ టెన్స్. నెక్స్ట్ ఏంటి? చేంజ్ ఆఫ్ స్పెషల్ వర్డ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. ఓకే, ఉంటే చేంజ్ చేయాలి, స్పెషల్ వర్డ్స్ ఉంటే చేంజ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. మిగతావన్నీ కామన్ ఉంటాయి. అర్థమవుతుంది కదా? చూడండి, అవే నేను మీకు ఇక్కడ చూపించాను. చూడండి, రూల్స్ ఫర్ చేంజింగ్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఒక డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమేమి చేంజ్ చేస్తాం? ఫస్ట్ మనం ఏం చేంజ్ చేసాము? రిపోర్టింగ్ వర్బ్ ఫస్ట్ చేంజ్ చేసాం. తర్వాత ఏం చేసాము? కంజంక్షన్ని యాడ్ చేసాము. ఏ కంజంక్షన్ యాడ్ చేసాము? దట్టనే కంజంక్షన్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం దట్టనే కంజంక్షన్ని యాడ్ చేసాము. వేరేవి కూడా వస్తాయి, అవి మీకు చెప్తాను నేను. ఓకే, సో దట్టనే కంజంక్షన్ యాడ్ చేసాం. తర్వాత ఏం చేసాము? ప్రొనౌన్ అనే
ఆ ప్రొనౌన్ అనే వర్డ్ చేంజ్ అయింది. ఓకే, దెన్ టెన్స్ చేంజ్ అయింది. ఓకే, ఆ తర్వాత స్పెషల్ వర్డ్స్ ఒకవేళ ఉంటే అవి కూడా చేంజ్ అవుతాయి. ఈ ఆర్డరే చూసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ ఆర్డర్ ఖచ్చితంగా ఫాలో అయ్యామనుకోండి, మనకి ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేయం. ఓకే, ఇష్టం వచ్చినట్టు చూడకూడదు. అంటే స్పెషల్ వర్డ్స్ ఉన్నాయా, ఓకే ఇది చేసేద్దాం, టెన్స్ చేసేద్దాం, అలా మీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఎందుకు అంటే ఒక సెంటెన్స్ని మనం లెఫ్ట్ నుంచి ఇలా చదువుకుంటూ వస్తాం కదా. సో చదువుకుంటూ వచ్చినప్పుడు మనం అన్నీ చూసుకుంటూ రావాలి. ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్, తర్వాత కంజంక్షన్, తర్వాత ప్రొనౌన్, ఆ తర్వాత టెన్స్, ఆ తర్వాత ఏంటి స్పెషల్ వర్డ్స్. సో ఇవన్నీ చేంజెస్ ఇన్ అన్ ఆర్డర్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, సరే. అయితే ఈ 5 కదా, ఈ 5 చేంజెస్ జరుగుతాయి కదా. సరే, అసలు సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? మనం ఇంట్రొడక్షన్లో 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేర్చుకున్నాం. ఓకే, వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏంటవి? అసర్టివ్ సెంటెన్స్. ఓకే, ఏంటా సెంటెన్సెస్? సి, అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ అని చదివాము. ఫస్ట్ వన్ ఈజ్ అసర్టివ్, సెకండ్ వన్ ఈజ్ ఇంటరాగేటివ్. ఓకే, ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్కి సంబంధించినవి. థర్డ్ ఈజ్ ఇంపరేటివ్. థర్డ్ ఏంటి? ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే ఏంటి? ఆర్డర్, కమాండ్, సజెషన్స్, వాటికి సంబంధించినవన్నీ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ అంటే ఏంటి? ఆశ్చర్యార్థకం. ఓకే, ఏవైనా మనకి సడన్ ఇమోషన్స్ ఆర్ ఫీలింగ్స్కి సంబంధించిన వర్డ్స్ కానీ, లైక్ హుర్రే, వావ్, హల్లాస్, బ్రావో, ఇవన్నీ వర్డ్స్ ఒకవేళ వస్తే అవన్నీ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటారు. ఓకే, సో 4 సెంటెన్సెస్ ఉంటాయి కదా. అసలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఈ 4 రకాల సెంటెన్సెస్ని ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకోవాలి. ఓకే, ఒక అసర్టివ్ సెంటెన్స్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో అసర్టివ్ సెంటెన్స్ ఉందనుకోండి, ఎలా కన్వర్ట్ చేయాలి? ఇంట్రాగేటివ్ ఉందనుకోండి, ఇన్వర్టెడ్ కామర్స్లో ఎలా కన్వర్ట్ చేయాలి? అలాగే ఒకవేళ ఇంపరేటివ్ ఉందనుకోండి, ఎలా చేయాలి? లేదా ఎక్స్క్లమేటరీ లైక్ హుర్రే అన్న వర్డ్ కానీ, వావ్ అన్న వర్డ్ కానీ, ఇలాంటివి ఉంటే ఏం చేయాలి? ప్రతిదానికి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను? ఇవి బేసిక్ రూల్స్. ఒక డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి చేంజ్ చేయడానికి ఇవి బేసిక్ రూల్స్. ఏవేవి? రిపోర్టింగ్ వర్బ్, కంజంక్షను, ప్రొనౌన్, తర్వాత టెన్స్, స్పెషల్ వర్డ్స్. అయితే ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ వర్బ్ అంటే ఫస్ట్ రెండు ఏవేవి? రిపోర్టింగ్ వర్బ్, కంజంక్షన్. ఈ 2 చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ప్రతి సెంటెన్స్కి. అంటే అసర్టివ్ సెంటెన్స్కి పలానా కంజంక్షనే వాడాలి, అసర్టివ్ సెంటెన్స్కి ఈ రిపోర్టింగ్ వర్బే వాడాలి. ఓకే, అంటే ఈ 2 కూడా డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ సెంటెన్సెస్కి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, వీటిని మనం సపరేట్గా చదువుకుందాం. అంటే ఎలా చదువుకోవాలి? అసర్టివ్ సెంటెన్స్ చదువుకున్నప్పుడు ఓకే వీటికి ఈ రిపోర్టింగ్ వర్బ్ యూజ్ చేస్తాము, ఈ కంజంక్షన్ ఉపయోగిస్తాము. ఇంటరాగేటివ్కి ఈ రిపోర్టింగ్ వర్బ్ వాడతాము, ఈ కంజంక్షన్ వాడతాము. మనం సపరేట్గా చూసుకోవాలి. ఓకేనా, కానీ ఈ లాస్ట్ 3 ఉన్నాయి చూడండి, ప్రొనౌన్, టెన్స్, స్పెషల్ వర్డ్స్, ఇవి కామన్ ఉంటాయి. అన్ని సెంటెన్సెస్కి ఇవి కామన్గానే ఉంటాయి. ఓకేనా, సో ఇవి 2 మాత్రమే అకార్డింగ్ టు ద సెంటెన్స్ చేంజ్ అవుతాయి. లాస్ట్ 3 వచ్చేసరికి అన్ని సెంటెన్సెస్కి సేమ్ ఉంటాయి రూల్స్ అనేవి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ లాస్ట్ 3ని ఎలా చేంజ్ చేసుకోవాలి? ఫస్ట్ మనం లాస్ట్ 3 చూద్దాం. ఎందుకు లాస్ట్ 3 చూద్దాము? కామన్ కదా, ఇవన్నిటికీ కామన్. సో అందుకే ఫస్ట్ మనం ఇవి చదువుదాం. తర్వాత ఏం చేద్దాము? అసర్టివ్ తీసుకుందాం. అసర్టివ్ తీసుకున్నప్పుడు ఇండివిజువల్గా చదువుకోవాలి. ఓకే, దెన్ ఇంట్రాగేటివ్ తీసుకున్నప్పుడు ఇవి ఇండివిజువల్గా చదువుకోవాలి. లాస్ట్ ఇవన్నీ కామనే ఉంటాయి అన్ని సెంటెన్సెస్కి. ఓకే కదా, రైట్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రొనౌన్ని ఎలా చేంజ్ చేయాలి, టెన్స్ని ఎలా చేంజ్ చేయాలి, స్పెషల్ వర్డ్స్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ 3 చూద్దాం, లాస్ట్ 3 చూద్దాం. ఓకే, ఫస్ట్ చేంజ్ ఆఫ్ ప్రొనౌన్. ఒక ప్రొనౌన్ని ఎలా చేంజ్ చేయాలి? అవును, చేంజ్ ఆఫ్ ప్రొనౌన్ అని చెప్పాను కదా. ఏ ప్రొనౌన్? ఇన్వర్టెడ్ కామాస్ బయట ఉన్న ప్రొనౌన్, ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్న ప్రొనౌన్? ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్న ప్రొనౌన్ మాత్రమే. ఓకే, ఈ ప్రొనౌన్ ఏ ప్రొనౌన్? ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న ప్రొనౌన్ని మనం చేంజ్ చేయాలి. ఇక్కడ ఉన్న ప్రొనౌన్ని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి చూడండి. మనము వర్బ్ చాప్టర్ నేర్చుకున్నప్పుడు మీకు ఒకటి నేర్పించాను. ఏమని? ఫస్ట్ పర్సన్ ఏది, సెకండ్ పర్సన్ ఏది, ప్రొనౌన్సే కదా, అండ్ దెన్ థర్డ్ పర్సన్ ఏవేవి అని చెప్పాను మీకు. ఫస్ట్ పర్సన్ ఏంటి? ఐ, వి ఈజ్ అ ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఏంటి? యూ ఈజ్ అ సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఏంటి? హీ, షీ, ఇట్ అండ్ దే. ఓకేనా, ఇవి చెప్పాను మీకు వర్బ్ అనే చాప్టర్లో. ఓకే, రైట్. సరే, ఒకవేళ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్న ప్రొనౌన్ ఓకే ఫస్ట్ పర్సన్ అయి ఉంటే, ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? ఐవి. ఓకే, ఫస్ట్ పర్సన్ ఉంటే, ఈ 2 ఉంటే అప్పుడు ఏం చేస్తాము? ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే దట్ విల్ ఫాలో ద సబ్జెక్ట్.
ఓకేనా? ఫస్ట్ పర్సన్ అయితే యూ నీడ్ టు ఫాలో సబ్జెక్ట్. సెకండ్ పర్సన్ యూ అని ఉంటే, సెకండ్ పర్సన్ ఉంటే ఆబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి. సెకండ్ పర్సన్ ఉంటే ఏంటి? ఆబ్జెక్ట్ని ఫాలో కావాలి. అలా కాకుండా దిస్ ఇస్ సెకండ్ పర్సన్. అలా కాకుండా థర్డ్ పర్సన్ అనుకోండి. థర్డ్ పర్సన్ ఏంటి? హీ, షీ, ఇట్, దే. థర్డ్ పర్సన్ ఉందనుకోండి, అసలు ఏం చేంజ్ చేయకూడదు, ఎలా ఉందో అలాగే రాసుకోవాలి. అంటే చేంజ్ అవ్వదు ఇంకా ప్రొనౌన్. ఓకేనా? మనం ఏం నేర్చుకున్నాము? ప్రొనౌన్ చేంజ్ అవుతుంది అని నేర్చుకున్నాం. అవునా? ఎలా చేంజ్ చేయాలని నేర్చుకున్నాం. ఫస్ట్ పర్సన్ ఒకవేళ ఇన్వర్టెడ్ కామాస్లో ఫస్ట్ పర్సన్ ఉంటే సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి, సబ్జెక్ట్ ప్రకారం చూస్ చేసుకోవాలి, ఫాలో సబ్జెక్ట్. లేదు సెకండ్ పర్సన్ అనుకోండి, ఆబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి. ఓకేనా? అలా కాకుండా థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే ఉంటే ఏం చేంజ్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచాలి, నో చేంజ్. అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి? నేను మీకు చెప్పాను కదా, ఇన్వర్టెడ్ కామాస్ ముందు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది అని నేను మీకు రాసి చూపించాను. సరే, ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ సహాయంతో చూద్దాం. సరే, ఫస్ట్ అసలు ప్రొనౌన్స్ అంటే ఏంటో చూద్దాం. సి హియర్, ఐ అండ్ వి ఏంటి? ఫస్ట్ పర్సన్. ఓకే, యూ ఏంటి? సెకండ్ పర్సన్. నౌ హీ, షీ, ఇట్, దే కాస్త ఏమవుతుంది? థర్డ్ పర్సన్. రైట్. వీటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. ఏమంటారు వీటిని? సబ్జెక్టివ్. ఎందుకు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు? సబ్జెక్ట్ పొజిషన్లో ఉంటుంది. వాట్ ఈస్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనేవి ఎలా ఉంటాయి? ఫస్ట్ ఒక సెంటెన్స్ ఎలా ఉంటుంది? ఏ ఫార్మాట్లో ఉంటుంది? ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది? వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత ఏముంటుంది? ఆబ్జెక్ట్ ఉంటుంది. అవునా? అంటే ఇది ఫస్ట్ ఉంటుంది, ఇది లాస్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఫస్ట్ ఉంటుంది, లైక్ ఆబ్జెక్ట్ లాస్ట్లో ఉంటుంది. అంటే ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ పొజిషన్లోనే ఉంటాయి. ఈ పొజిషన్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటాయి. వాటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంటాయి, అంటే లాస్ట్లో ఉంటాయి. ఓకే, ఆబ్జెక్టివ్. ఇవి మనకు మంచిగా రావాలంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ చదువుకోవాలి. ఎందుకు? యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో మనం ఏం చేసాం చూడండి. ఐ రీడ్ ఇంగ్లీష్. ఓకే, ఐ రీడ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ రెడ్ బై మీ. ఆబ్జెక్ట్ పొజిషన్లోకి వచ్చింది. అంటే ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ని కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు ఆబ్జెక్ట్ పొజిషన్ని? బై అని పెట్టుకోండి. బై మీ, బై అస్, బై యూ, బై హిమ్, బై హర్, బై ఇట్, బై దెమ్ అనొచ్చా? అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ పొజిషన్లోకి వస్తాయి. నెక్స్ట్ చూడండి, పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? పొసెసివ్ అడ్జెక్టివ్, ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. అడ్జెక్టివ్ అంటే ఏంటి? వాట్ ఈస్ అడ్జెక్టివ్? అడ్జెక్టివ్ అంటే ఏమని చెప్పాను నేను మీకు? అడ్జెక్టివ్ అంటే నౌన్ని క్వాలిఫై చేస్తుంది. అంటే నౌన్ ముందు, అడ్జెక్టివ్ అనే చాప్టర్లో నేను మీకు చెప్పాను, నౌన్ ముందు అడ్జెక్టివ్ రావాలి, ఖచ్చితంగా వస్తాయి. ఓకే, నౌన్ ముందు వచ్చే వర్డ్స్ని అడ్జెక్టివ్ అని అంటారు. ఓకే, రైట్. ఇప్పుడు ఇప్పుడు రెండు పదాలు కలిపి చదవండి, పొసెసివ్ అడ్జెక్టివ్. యాక్చువల్లీ ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి మనకి? ప్రొనౌన్ లాగా కనిపిస్తున్నాయి, కానీ ఇవి ప్రొనౌన్స్ కావి, ఇవి అడ్జెక్టివ్స్. ఎలా వీటిని గుర్తుపట్టేది చూడండి. మై కార్ అని అనొచ్చా? మై కార్, యోర్ కార్. ఓకే, చూడండి, మై కార్, ఆర్ కార్, యోర్ కార్, హిస్ కార్, హర్ కార్, ఇట్స్ టేల్, డాగ్. ఓకే, డాగ్కి ఇట్స్ టేల్ అంటారు. నెక్స్ట్ దేర్ కార్. ఓకే, నా ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ కార్? కార్ అంటే ఏంటి? నౌనా? ఎస్. సో నౌన్ ముందు ఏమున్నా దాన్ని ఏమంటారు? అడ్జెక్టివ్ అంటారు. మరి ఇది ఏ అడ్జెక్టివ్? పొసెసివ్ అడ్జెక్టివ్. పొసెషన్. వాట్ ఈస్ పొసెషన్? పొసెషన్ అంటే ఏంటి? నాది. ఓకే, నాది అంటే ఏంటి? ఇది నాది. పొసెషన్ అంటే ఓనర్షిప్. సో మై అనేది ఏమవుతుంది? పొసెషన్ని తెలుపుతుంది, ప్లస్ ఇది ఒక అడ్జెక్టివ్. అందుకని మై కార్, ఆర్ కార్, యోర్ కార్, హిస్ కార్, హర్ కార్, ఇట్స్ టేల్, దేర్ కార్, ఇవన్నీ ఏమవుతాయి అంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. అర్థమైంది కదా? ఎస్. సో ఇవన్నీ కూడా ప్రొనౌన్స్, వీటిపైన మనకి ఎక్కువగా ఫోకస్ ఉండాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, సో ప్రొనౌన్ చూసాం కదా, ఎలా చేంజ్ చేయాలి, ఏమేమి ప్రొనౌన్స్ ఉంటాయి, ఆ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటో, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటో, పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఏంటో చూసాం కదా. సరే, ఇప్పుడు అదే రూల్స్ని బేస్ చేసుకొని మనం ఎగ్జాంపుల్ సహాయంతో చూద్దాం. ఓకే, అంటే మనం నేర్చుకున్నవి కరెక్ట్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ వాట్ ఈస్ షీ అంటే ఏంటి? సబ్జెక్ట్. ఓకే, దీన్ని వర్బ్ అంటారు అండ్ దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. రైట్, ఇక్కడ మనం పని ఏం చేయాలి మనం ఇక్కడ ప్రొనౌన్ని మాత్రమే చేంజ్ చేయాలి. ఓకే, నౌ ఏ ప్రొనౌన్ని చేంజ్ చేయాలి? ఇవి కూడా ప్రొనౌన్సే. షీ, మీ, ఇవి కూడా ప్రొనౌన్సే. వీటిని చేంజ్ చేయాల్సింది, వీటిని చేంజ్ చేయాల్సింది. ఈ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్న ఈ ప్రొనౌన్ని మాత్రమే చేంజ్ చేయాలి. ఓకే, సరే, ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ యూ అనేది ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా? సెకండ్ పర్సన్ కాబట్టి దేన్ని ఫాలో అవ్వాలి? ఆబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ ఉందనుకోండి. ఓకే, ఐ యామ్ ప్లేయింగ్ అని ఉంది.
ఓకే, ఐ ఉంది. ఐ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ అంటే అకార్డింగ్ టు ఏం తీసుకోవాలి? సబ్జెక్ట్ తీసుకోవాలి. కానీ మనకి ఇక్కడ ఏముంది? యు ఉంది. యు అంటే ఏంటి? సెకండ్ పర్సన్. ఓకే, యు అంటే ఏంటి? సెకండ్ పర్సన్. సో సెకండ్ పర్సన్ కాబట్టి దేని ప్రకారం తీసుకోవాలి? ఆబ్జెక్ట్ ప్రకారం తీసుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిని అంటే, సి ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు? ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, అందుకే సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి. నా సెకండ్ పర్సన్ అంటే ఎవరు? యు అంటే సెకండ్ పొజిషన్లో ఉన్న ఎవరు? ఆబ్జెక్టే ఉంటుంది కదా, అందుకే ఆబ్జెక్ట్ ప్రకారం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ. సరే, అయితే యు అనేది సెకండ్ పర్సన్ కాబట్టి ఆబ్జెక్ట్ ప్రకారం వెళ్తాం. ఇక్కడ సి ఆబ్జెక్ట్ ప్రకారం వెళ్తాం. ఏముంది ఆబ్జెక్ట్లో? మీ అని ఉంది. ఈ మీ కాస్త మీకి వాట్ ఈస్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్? ఐ. ఓకే, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. ఐ అనేది ఎలా ఉంది? ఐ అనేది సబ్జెక్ట్ పొజిషన్లో ఉంది. నా క్రికెట్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బై మీ. మీ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంది, అవునా? సో ఇది సబ్జెక్టే కదా, ఎందుకు? వర్బ్ కాబట్టి సబ్జెక్ట్. మనకి ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ కావాలి. సో మీకి సంబంధించి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి? ఐ అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి, షీ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాస్తాము. సెడ్ టు కాస్త ఎలా మారుతుంది? టోల్డ్గా మారుతుంది. అది చెప్తాను ఎలా మారుతుంది అనేది. ఇక్కడ మీ ఫోకస్ అంతా ఈ స్లైడ్లో మీ ఫోకస్ అంతా ప్రొనౌన్ గురించి మాత్రమే ఉండాలి. ఓకే, దెన్ మీ అలాగే రాసుకున్నాను. దెన్ కంజంక్షన్ యాడ్ చేశాను. తర్వాత ఏంటి? యు అనేది ఏంటి? సెకండ్ పర్సన్ కాబట్టి సెకండ్ పర్సన్ అంటే అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్ అంటే మీకి సంబంధించిన సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏమవుతుంది? ఐ అవుతుంది. ఓకేనా? దెన్ ఆర్ ప్లేయింగ్ కాస్త వాస్ ప్లేయింగ్గా మారింది. ఇవన్నీ ఇంకా నేను మీకు ఏం చెప్పలేదు. టెన్స్ ఎలా మారింది, దెన్ కంజంక్షన్ ఏంటి, రిపోర్టింగ్ వర్బ్, ఇవన్నీ కాదు మీరు ఫోకస్ చేయాల్సింది. ప్రస్తుతానికి ఇక్కడ వరకు మీకు ఏం అర్థం కావాలి? ప్రొనౌన్ ఎట్లా చేంజ్ చేయాలి. ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న ప్రొనౌన్ ఫస్ట్ సబ్జెక్ట్ అయితే దేని ప్రకారం వెళ్ళాలి? సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి. ఒకవేళ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న ప్రొనౌన్ సెకండ్ సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి. సింపుల్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొనౌన్స్. ఇంకా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చేస్తాం కాబట్టి మనకు దీనిపైన ఈజీగా ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సి చేంజ్ ఆఫ్ స్పెషల్ వర్డ్స్. ఇలాగే చెప్పాను కదా, టెన్స్, ప్రొనౌన్, స్పెషల్ వర్డ్స్ ఈ మూడు కామన్ ఉంటాయి ప్రతి సెంటెన్స్కి కూడా. సో స్పెషల్ వర్డ్స్ అంటే ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఉంది అనుకోండి, సెంటెన్స్లో మీకు దిస్ అనే వర్డ్ ఉంది. ఓకేనా? అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది. ఇన్వర్టెడ్ కామర్స్లో మీకు దిస్ అని కనిపిస్తే మీరు ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి? దట్గా మార్చాలి. దీస్ అని ఉంటే దోస్గా మార్చాలి. హియర్ అని ఉంటే దేర్గా మార్చాలి. నవ్ అని ఉంటే దెన్గా మార్చాలి. ఎగో అని ఉంటే బిఫోర్ మార్చాలి. నెక్స్ట్ చూడండి, టుడే అంటే దట్ డే అని మార్చాలి. ఎస్టర్డే అంటే ద ప్రీవియస్ డే ఆర్ ద లాస్ట్ డే అని మార్చాలి. టుమారో అని అంటే ద నెక్స్ట్ డేగా మార్చాలి. టునైట్ అని ఉంటే దట్ నైట్ అని మార్చాలి. లాస్ట్ నైట్ అని అంటే ద ప్రీవియస్ నైట్ అని మార్చాలి. ఓకేనా? నెక్స్ట్ డే బిఫోర్ ఎస్టర్డే అని అంటే 2 days బిఫోర్ అని మార్చాలి. ఎస్, నెక్స్ట్ చూడండి, డే ఆఫ్టర్ టుమారో అని అంటే in 2 days అని మార్చాలి. దెన్ లాస్ట్ వీక్ కానీ లాస్ట్ మంత్ కానీ లాస్ట్ ఇయర్ కానీ ఉంటే ఎందుకు ఇక్కడ చూడండి, లాస్ట్ నైట్ అని అంటే 2 days బిఫోర్ అని అన్నాం కదా, లేదా ఎస్టర్డేకి ఎలా తీసుకున్నాము? ప్రీవియస్ డే అని అంటున్నాం కాబట్టి ఎస్టర్డే అంటే లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్కి కూడా ఏమొస్తుంది? ద ప్రీవియస్ వీక్, ద ప్రీవియస్ మంత్, ద ప్రీవియస్ ఇయర్, లేదా ద వీక్, ద మంత్, ద ఇయర్ బిఫోర్ అని కూడా ఉపయోగించవచ్చు. అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేయాలి, ఈ చార్ట్ మొత్తం నేర్చుకోవాలి. ఓకే కదా? నెక్స్ట్ 2 చూసేసాం. ఏంటది? ప్రొనౌన్ని ఎలా చేంజ్ చేయాలో చూసాం, స్పెషల్ వర్డ్స్ ఎలా చేంజ్ చేయాలో కూడా చూసాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటది? టెన్సెస్. ఓకే, టెన్స్ని ఎట్లా చేంజ్ చేయాలి? ఏ టెన్స్ని చేంజ్ చేస్తాము? ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న టెన్స్ని మాత్రమే చేంజ్ చేస్తాము. ఎలా చేంజ్ చేస్తాము చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము టెన్సెస్ నేర్చుకున్నప్పుడు ఒక ఆర్డర్లో నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాము? ఫస్ట్ ఎలా నేర్చుకున్నాము? సింపుల్ ప్రజెంట్ నేర్చుకున్నాం. తర్వాత ఏం నేర్చుకున్నాము? సింపుల్ పాస్ట్ నేర్చుకున్నాము. ఆ తర్వాత ఏం నేర్చుకున్నాము? సింపుల్ ఫ్యూచర్ నేర్చుకున్నాము. ఓకే, ఇలా ఈ ఆర్డర్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏం చేసాము? ప్రజెంట్ కంటిన్యూస్ నేర్చుకున్నాం, తర్వాత పాస్ట్ కంటిన్యూస్ నేర్చుకున్నాం, ఆ తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ నేర్చుకున్నాము, పాస్ట్ పర్ఫెక్ట్ నేర్చుకున్నాము, ఆ తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ నేర్చుకున్నాం. ఎస్, నెక్స్ట్ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఆ తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, వీటిని నేర్చుకున్నాం. అయితే అక్కడ టెన్సెస్ చెప్పేటప్పుడు ఇదే ఆర్డరే మీరు ఫాలో కావాలని చెప్పాను. ఎందుకు చెప్పాను? ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ ఆర్డర్ కనుక మన మైండ్లో ఉంటే ఇప్పుడు నేను దీన్ని ఒక మైండ్ మ్యాపింగ్ గీస్తానమాట. అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో సపోజ్ సింపుల్ ప్రజెంట్ ఉందనుకోండి, ఎలా చేంజ్ అవుతుంది? సింపుల్ పాస్ట్లో చేంజ్ అవుతుంది.
ఓకే, ఒకవేళ ప్రజెంట్ కంటిన్యూస్ ఉందనుకోండి పాస్ట్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి పాస్ట్ పర్ఫెక్ట్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా వాటి యొక్క పాస్ట్లో కన్వర్ట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఇవి అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింపుల్ పాస్ట్ ఎలా చేంజ్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్గా చేంజ్ అవుతుంది. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్. ఈ యారో మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ యారో మార్క్స్ పైన కాన్సన్ట్రేషన్ పెడితే ఇదే పిక్చర్ మైండ్లో ఉండిపోతుంది. ఓకే, సో పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ చూడండి, పాస్ట్ కంటిన్యూస్ కాస్త ఎలా చేంజ్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ కాస్త ఎలా చేంజ్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ ఎలా చేంజ్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. అయిపోయింది. ఎన్ని చూసేసాము 1 2 3 4 అయిపోయినాయి. అండ్ దెన్ ఈ 2 అయిపోయాయి. మరి వీటి సంగతి ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా ఉంటుంది, దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా చేంజ్ అవుతుంది, ఏం చేంజ్ అవ్వదు. ఇంకా ఇలా నేను బాక్స్ వేస్తాను అనమాట, బాక్స్ వేస్తే అది చేంజ్ అవ్వదు అని అర్థం. ఓకే, ఇవి చేంజ్ అవ్వవు, నో చేంజ్. ఓకే, ఇక్కడ రాద్దాం, నో చేంజ్, నో చేంజ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, సరే అయిపోయాయి. ఫస్ట్ కాలం అయిపోయింది, సెకండ్ కాలం అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ కాలం వద్దాం. చూడండి, సింపుల్ ఫ్యూచర్. వీటన్నిటిలో కామన్ వర్డ్ మీకు ఏం కనిపిస్తుంది, ఫ్యూచర్ కదా. ఎస్, ఫ్యూచర్ 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 ఫ్యూచర్. అవునా, ఫ్యూచర్ అనే వర్డ్ కనిపిస్తుంది. ఫ్యూచర్ అంటే ఏముంటాయి చెప్పండి, విల్ ఉంటుంది అండ్ దెన్ షెల్ ఉంటుంది. అవునా, ఎస్, విల్ షెల్ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఎలా కన్వర్ట్ చేసాం చూడండి, వీటి యొక్క పాస్ట్లకే కన్వర్ట్ చేసాము. ఓకే, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు పాస్ట్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇవి కూడా పాస్ట్లోకే కన్వర్ట్ చేయాలి. ఓకే, విల్ షెల్ యొక్క పాస్ట్ ఏమవుతుంది, వుడ్. ఓకే, వుడ్. షెల్ యొక్క పాస్ట్ కూడా వుడ్డే, షెల్ యొక్క పాస్ట్ షుడ్ కాదు. అర్థమవుతుందా? సో విల్ షెల్ యొక్క పాస్ట్ ఏమవుతుంది, వుడ్గానే కన్వర్ట్ చేయాలి. ఎప్పుడు షుడ్ అనే వర్డ్ ఎప్పుడు వస్తుంది, అడ్వైజ్లప్పుడు షుడ్ వస్తుంది. ఓకేనా, ఇవన్నీ నేను చెప్పాను మీకు వర్బ్ చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. సో విల్ షెల్ వచ్చినప్పుడు ఎలా చేంజ్ చేయాలి, వుడ్. సరే, అప్పుడు మీరు అడగచ్చు, దీంట్లో అంటే విల్ షెల్ ఉంటుంది, దీంట్లో కూడా విల్ షెల్ ఉంటుంది, కానీ దాని తర్వాత ఇంకా వేరే వర్బ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కన్వర్ట్ చేయాలా? నో, ఏం చేయకూడదు. ఓన్లీ ఇవన్నిట్లో జస్ట్ విల్ షెల్ అనే వర్డ్ని వుడ్గా కన్వర్ట్ చేయడమే, సింపుల్. ఓన్లీ వుడ్గా కన్వర్ట్ చేయడం అన్నీ కూడా. ఎందుకు, అన్నిట్లో కూడా ఏముంది, ఫ్యూచర్, అన్నిట్లో విల్ షెల్ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ మనం ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. సరే, హెల్పింగ్ వర్బ్ కాకుండా కొన్ని మోడల్ వర్బ్స్ ఉంటాయి. మోడల్ వర్బ్స్ ఉన్నప్పుడు అవి ఎలా చేంజ్ అవుతాయి. ఇప్పుడు విల్ షెల్ ఏమవుతుంది, మోడలే కదా. ఎస్, మన మోడల్స్లో చూస్తాం విల్ షెల్ ఏంటి, మోడల్. విల్ షెల్ ఎలా చేంజ్ అయింది, వుడ్గా చేంజ్ అయింది, అంటే పాస్ట్గా చేంజ్ అయింది. ఇప్పుడు క్యాన్ కూడా మోడలే. సో క్యాన్ కాస్త ఎలా చేంజ్ అవుతుంది, కుడ్లా చేంజ్ అవుతుంది. మే కాస్త ఎలా చేంజ్ అవుతుంది, మైట్గా చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, విల్ షెల్ యొక్క పాస్ట్ ఏమిటి, వుడ్ మాత్రమే. ఓకేనా, వుడ్ మాత్రమే. సరే, ఇవన్నీ మోడల్స్. అలా కాకుండా డైరెక్ట్ స్పీచ్లోనే ఆల్రెడీ వుడ్ అని ఇచ్చేసాడు, అంటే పాస్ట్ అని ఇచ్చేసాడు అనుకోండి, మళ్ళీ దీన్ని ఇంకా ఏం పాస్ట్గా చేంజ్ చేస్తాం, చేయలేం కదా, ఇంకేం పాస్ట్ అవ్వదు అది. సో వుడ్ మాత్రమే ఉంటుంది. షుడ్డే, దెన్ కుడ్ని కుడ్గానే చేంజ్ చేస్తాము. ఏం చేంజ్ ఉండదు ఇక్కడ. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి, ఇవి అలాగే వస్తాయి. నెక్స్ట్ చూడండి, మైట్ కాస్త ఎలా చేంజ్ అవ్వాలి, మైట్గానే ఉంటుంది, ఇది కూడా అంతే. ఓకే, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. మస్ట్ ఎలా చేంజ్ అవుతుంది, మస్ట్ ఇస్ చేంజ్ టు హ్యాడ్ టు, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మస్ట్ హ్యాడ్ టుగా చేంజ్ అవుతుంది. వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. మస్ట్ కాస్త ఎలా చేంజ్ అవ్వాలి, హ్యాడ్ టుగా చేంజ్ అవ్వాలి. అర్థమైంది కదా. సో ఏమేమి చూసాం మరి ఈ సెషన్లో. ఫస్ట్ మనం ఏం చేసాము, ప్రొనౌన్. ఓకే, 5 చేంజెస్ ఉంటాయి. యాక్చువల్గా 5 చేంజెస్ ఉంటాయి ఒక డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి. ఆ 5 చేంజెస్ ఏంటి, ఫస్ట్ ఏంటి రిపోర్టింగ్ వర్బ్, తర్వాత కంజంక్షన్, ఆ తర్వాత ఏంటి ప్రొనౌన్, టెన్స్ అండ్ దెన్ స్పెషల్ వర్డ్స్. ఈ లాస్ట్ 3 ఉన్నాయి కదా, అవన్నీ మనం డీటెయిల్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూస్తాం. ప్రొనౌన్ ఎలా కన్వర్ట్ చేస్తాము, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న ప్రొనౌన్ ఫస్ట్ సబ్జెక్ట్ అనుకోండి, ఫస్ట్ పర్సన్ అనుకోండి, అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. ఒకవేళ సెకండ్ పర్సన్ అయి ఉంటే అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్. ఒకవేళ థర్డ్ పర్సన్ అయి ఉంటే హీ షీ ఇట్దే ఉంటే ఏం చేంజ్ చేయకూడదు, ఎలా ఉందో అలాగే రాసుకోవాలి. అది ప్రొనౌన్. టెన్సెస్ ఎలా చేంజ్ చేయాలో చెప్పాను కదా, మైండ్ మ్యాపింగ్. మనం ఎలా గీసుకున్నామో యారో మార్క్స్ని, 1 2 3 4 4 హారిజాంటల్ లైన్స్, తర్వాత 2 ఆల్టర్నేట్ వర్టికల్స్.
ఓకే, 2 ఆల్టర్నేట్ వర్టికల్స్. ఇది ఎప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది, మనకు ఆర్డర్ తెలిస్తేనే యూస్ఫుల్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ థర్డ్ కాలంలో ఏం చేసాము, థర్డ్ కాలంలో లాస్ట్ 2 కూడా చేంజ్ అవ్వవు. థర్డ్ కాలంలో విల్ షెల్ ఉంటుంది కాబట్టి ఎలా కన్వర్ట్ అవుతుంది, వుడ్గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టెన్స్. ఓకే, అలా కాకుండా మోడల్ వర్బ్స్ ఉన్నాయనుకోండి, మోడల్ వర్బ్స్ కూడా అంతే, వాటి యొక్క పాస్ట్లో కన్వర్ట్ అవుతాయి. ఒకవేళ ఆల్రెడీ పాస్ట్ ఉంటే అవి కన్వర్ట్ అవ్వవు. ఓకేనా, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మస్ట్ ఎలా చేంజ్ అవుతుంది, హ్యాడ్ టుగా చేంజ్ అవుతుంది. ఓకే, సో మనం ఏం చేస్తాము, 3 చేంజెస్ని డీటెయిల్గా చూసాం కదా. నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇందాక నేను మీకు చెప్పాను మనకి 4 వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఏంటవి, అసర్టివ్, ఇంట్రాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. ఈ 4 సెంటెన్సెస్ డీటెయిల్గా చదవాలి. ఒక్కొక్క సెంటెన్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి. మనం ఇందాక చూసాం, ఈ పలానా టెన్స్ని పలానా దాని యొక్క రెస్పెక్టివ్ పాస్ట్లా కన్వర్ట్ చేయాలి అని చెప్పి. ప్రతి టెన్స్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం డీటెయిల్డ్గా పార్ట్ 2 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ పార్ట్ 2 సెషన్లో చూద్దాం.